కృష్ణా జిల్లాలో విజయవాడ నీళ్లలోనే ఈ గాలిలోనే ఆ ప్రభావం ఉంది. ఓసారి సద్వినియోగం చేసుకోరు మీరు, మీ శక్తి మీకు తెలియదు. అందుకే రాబోయే రోజుల్లో ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు, ఇప్పుడు ఈరోజు కార్యక్రమాలు చూశాను, నేను చాలా కార్యక్రమాలు చూశాను. ఈరోజు మీరు చేసిన పని, బెస్ట్ పీపుల్ని ఐడెంటిఫై చేశారు, ఏజెన్సీలని వాళ్ళకందరికీ అప్పచెప్పారు, ఆర్గనైజర్స్ బాగా పనిచేశారు. అందుకే ఎక్కడా జరగనటువంటి ఈవెంటు 11 రోజులుగా 280 ఈవెంట్లు కండక్ట్ చేశారంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను కూర్చొని కాస్త కల్చరల్ ప్రోగ్రామ్ చూశాను. వండర్ఫుల్గా డాక్యుమెంటేషన్ కానీ ప్రజెంటేషన్ చేశారు. ఇప్పుడే మేము సాంస్కృతిక కవాతుకి వెళ్ళాం. అక్కడ మీరు చూస్తే పెద్ద ఎత్తున 3000 మంది కళాకారులు పార్టిసిపేట్ చేశారు. మన ప్రాంతంలో ఉండేవాళ్ళు, వేరే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు బెస్ట్ ఈవెంట్ క్రియేట్ చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డు కూడా ఇప్పుడే మనకు సర్టిఫికెట్ ఇచ్చారంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ చూసినప్పుడు 1000 మందికి పైన డప్పు కళాకారులు వచ్చారు. వీరనాట్యం, పులివేషాలు, గరిడి, గరగలు, కోలాటం, కర్రసాము, యుద్ధ కళలు, దింస, కొమ్ముకోయ వంటి కళలను ప్రదర్శించారు. సన్నాయి, శంఖానాదాలతో బ్రహ్మాండమైనటువంటి శోభను తీసుకొచ్చారు. భజన బృందాలు, తప్పెట గుళ్ళు, పగటి వేషాలు, బుట్ట బొమ్మలు, బేతాళ సెంట్లు, కాళిక వేషాలు, కాంతార వేషధారణతో బ్రహ్మాండంగా ఆకట్టుకునే పరిస్థితికి వచ్చారు. పోతురాజులు, కేరళ డ్రమ్స్, పూణే, నాసిక్ డోల్, బొంబాయి కాళి వంటి కళారూపాలు భిన్నత్వంలో ఏకత్వాన్ని, జాతీయ సమగ్రత చాటే విధంగా బ్రహ్మాండంగా ప్రదర్శించే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివన్నీ మనం చూసినప్పుడు నాకు అనిపిస్తుంది మనకు అన్ని వనరులు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో దేశంలో మీరు చూస్తే టెంపుల్ ఎకానమీ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. దీనివల్ల 5 లక్షల కోట్ల పైన జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ వస్తుంది ఒక్క టెంపుల్ ఎకానమీ అంటే దేవాలయాల నుంచి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మన రాష్ట్రంలో 27కు పైగా చిన్న పెద్ద దేవాలయాలు ఉన్నాయి. మన రాష్ట్రంలో ఉండే దేవాలయాలు దేశంలో ఎక్కడా లేవు. శ్రీకాకుళం అరసవల్లి సూర్యనారాయణ భగవానుడు, శ్రీకూర్మం, విజయనగరం పైడి తల్లి అమ్మవారు, విశాఖ సింహాచలం, తూర్పుగోదావరి అన్నవరం, వాడపల్లి, పశ్చిమ గోదావరి ద్వారకా తిరుమల, కృష్ణా దుర్గగుడి, గుంటూరు అమరలింగేశ్వర స్వామి, పానకాల లక్ష్మీ నరసింహస్వామి, ప్రకాశం త్రిపురాంతకం, నెల్లూరు చెంగాలమ్మ ఆలయం, పెంచలకోన లక్ష్మీ నరసింహస్వామి, చిత్తూరు అయితే తిరుమల బాలాజీ వెంకటేశ్వర స్వామి, కలియుగ దేవుడు మన రాష్ట్రంలో ఉన్నాడంటే ఆయన ఆశీస్సులు మనకెప్పుడూ ఉంటాయని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. కాణిపాకం, కాళహస్త్రి, అనంతపురం లేపాక్షి, కడప ఒంటిమిట్ట, కర్నూలు శ్రీశైలం, మంత్రాలయం, అహోబిలం, మహానంది మనకు శక్తి పీఠాలున్నాయి, పవిత్రమైన పుణ్యక్షేత్రాలున్నాయి. ఇది మన సంపద, మన వారసత్వం. దీన్ని కాపాడుకోగలిగితే దేశానికి ఆదర్శం అవుతుంది. మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శనం చేసుకున్న భక్తులను చూస్తే నేను మొన్న వచ్చాను. ప్రభుత్వం యొక్క లాంఛనాల్ని దుర్గమ్మ తల్లికి పట్టు వస్త్రాల రూపేణ ఇవ్వడానికి నేను వచ్చినప్పుడు వాళ్ళ ఉత్సాహం చూశాను. అంటే ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏవైతే పుణ్యక్షేత్రాలు ఉన్నాయో, దేవాలయాలు ఉన్నాయో
ఇవన్నీ మనకు మానసిక ఆనందాన్ని కలిగించి ఎక్కడికక్కడ హీలింగ్ సెంటర్స్గా పనిచేస్తాయి. ఇప్పుడు మీ అందరి దగ్గర టెక్నాలజీ పెరిగిపోయింది. ఒకప్పుడు నేనే చెప్పాను, అందరూ కూడా సెల్ ఫోన్ అవసరం అని చెప్పాను, ప్రమోట్ చేశాను. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ వల్ల టెన్షన్లు పెరిగిపోతున్నాయి. కొంతమంది ఓసారి నాకు అనిపిస్తుంది, ఒకప్పుడు నన్ను అందరూ ఎగతాళి చేశారు సెల్ ఫోన్ అవసరమా అని. ఈరోజు చూస్తే సెల్ ఫోన్ లేని వాళ్ళు లేరు. రెండోది, భార్య భర్త లేకపోయినా ఉంటాడు, భర్త భార్య లేకపోయినా ఉంటుంది. సెల్ ఫోన్ లేకపోతే ఇద్దరూ ఉండలేరు. సెల్ ఫోన్ అవసరం, కానీ దాన్ని వాడుకోవడం కూడా సమర్థవంతంగా వాడుకుంటే, ఇప్పుడే రోబోటిక్ కిచెన్ చూశారు, దానికి బ్యాకింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎంతమంది వస్తే ఏమేమి దానికి వేయాలనో అవన్నీ ప్రాపర్గా మిక్స్ చేసి, ప్రాపర్గా హీట్ చేసి, యూనిఫామ్ క్వాలిటీ, అదే మరి యూనిఫామ్గా అన్నీ కలిపి వస్తాయి. అంటే రాబోయే రోజుల్లో మీరు ఊహించుకోవాలి, టెక్నాలజీ ఈజ్ ఎ గేమ్ చేంజర్. ఈ దేశంలో మొదటి నుంచి కూడా మాట్లాడిన ఏకైక వ్యక్తి టెక్నాలజీ గురించి నేనే మాట్లాడాను. ఆ అడ్వాంటేజ్ ఈరోజు హైదరాబాద్కు వచ్చింది. భవిష్యత్తులో అమరావతి అనగానే, విజయవాడ అనగానే గుర్తొచ్చేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గుర్తొస్తుంది. ఒకప్పుడు నేను హైటెక్ సిటీ కట్టి ఐటీని ప్రమోట్ చేశాం. ఒక నిర్ణయం, ఈరోజు ప్రపంచం ఎక్కడికి పోయినా ఎక్కువ తలసరి ఆదాయం వచ్చేవాళ్ళు తెలుగు వాళ్ళు. ఒక నిర్ణయం పెను మార్పులు తీసుకొచ్చింది. ఇక్కడికి వచ్చినప్పుడు నేను క్వాంటమ్ వ్యాలీ, అదే సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రమోట్ చేస్తున్నా. అయితే ఇవన్నీ ప్రమోట్ చేసినప్పుడు మన యువతకు ఉద్యోగాలు కూడా అవసరం. చాలామంది ఆలోచిస్తున్నారు టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు పోతాయని. టెక్నాలజీ వల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుంది, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. తెలివితేటలుంటే ఎక్కడ కూర్చున్నా ప్రపంచం మొత్తం మనం శాసించే పరిస్థితికి వస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈరోజు మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, నాకు ఒకే ఆలోచన, భవిష్యత్తులో తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1గా ఉండాలని. దీనికి కష్టపడి పనిచేస్తే చాలదు, తెలివిగా పనిచేయాలి, స్మార్ట్గా పనిచేయాలి. మీరు స్మార్ట్గా పనిచేయాలంటే ఇలాంటి కార్యక్రమాలు కూడా అవసరం. ఎప్పుడు కంప్యూటర్ దగ్గర కూర్చోనో ఇంట్లో కూర్చుంటే మీకు బోరు కొట్టి మైండ్ కూడా పనిచేయదు. కొన్ని రోజుల తర్వాత మీకు పిచ్చి పట్టే పరిస్థితి వస్తుంది, మెంటల్ ఇల్నెస్ వస్తుంది. అలాంటప్పుడు వైబ్రెంట్గా ఉండాలంటే ఇలాంటివన్నీ కూడా దసరా ఉత్సవాలు జరుపుకోవాలి. శని ఆదివారాల్లో అవసరమైతే బర్మ్ పార్క్లో ఇలాంటి ఈవెంట్లు పెడితే కొంత సమయం మీరు ఫ్యామిలీతో వచ్చి కూర్చొని రిలాక్స్ అయ్యి ఇంటికి వెళ్ళే పరిస్థితి వస్తుంది. నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నా, అందరూ ఒకే ఆబ్జెక్టివ్ పెట్టుకున్నాను, వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ. ఆర్థిక అసమానతలు తగ్గించి అందరి ఆదాయం పెంచాలి. అదే సమయంలో ఆరోగ్యం కోసం మొట్టమొదటిసారిగా మీరు చూస్తే చిన్న పెద్ద తారతమ్యం లేకుండా 2,50,000 రూపాయలు అందరికీ యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చిన ఏకైక రాష్ట్రం మన రాష్ట్రం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రెండు అయిన తర్వాత మీరు ఆనందంగా ఉండాలంటే ఇలాంటి ఈవెంట్స్ కూడా అవసరం. అందుకే ఈరోజు మీ అందరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 15 నెలల కంటే ముందు ఎట్లున్నాం, ఈరోజు ఎట్లున్నాం మేము వేరే చేసుకుంటే పెను మార్పులు తీసుకొచ్చాం. అయితే దీని నుంచి మీరు విభిన్నంగా ఆలోచించే పరిస్థితి రావాలి, వినూత్నంగా ఆలోచించే పరిస్థితి రావాలి. వినూత్నమైన రీతిలో
అనేక విషయాల్లో ముందుకు పోవాలి. అందుకే నేను ఒక మాట చెప్పాను. ఒకప్పుడు ఒక ఇంటికి ఒక ఐటీ ఉండాలని చెప్పాను. దానివల్ల ఫలితం వచ్చింది. ఈరోజు నేను చెప్పేది ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఆంట్రప్రెన్యూర్ తయారు కావాలి, ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలి. అది అసాధ్యం కాదు. ఒక ఎంఎస్ఎంఈ ప్రతి ఒక్క ఇంట్లో పెట్టుకుని వ్యవసాయ ఆధారం కావచ్చు, మనకు ఉండే వనరుల ఆధారం కావచ్చు, మనం తయారు చేయగలిగితే అన్ని విధాలా బాగుపడతాం. అది జరగాలంటే కొంతమంది వినూత్నంగా ఆలోచించే పరిస్థితులు రావాలని నేను ఒకటే చెప్తున్నా. నా జీవితాశయం ఒకటే, ఎవరికి ఇవ్వని గౌరవం మీరు నాకు ఇచ్చారు. అన్ని ఎన్నికల్లో గెలిపించారు. నా మీద నమ్మకం పెట్టుకున్నారు. ఈ నమ్మకాన్ని ప్రతి ఒక్క వ్యక్తిని పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకొని మీరందరూ ఆనందంగా ఉండడానికి, ఆర్థిక అసమానతలు తగ్గించి పైకి తీసుకురావడానికి ఏమేం చేయాలని అవి చేస్తా. మీరు కూడా సహకరించమని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా.